రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క టులిప్ వీడియో సిరీస్ చూస్తున్న మీ అందరికీ వందనాలు. ఈ టులిప్ వీడియో సిరీస్లో భాగంగా ఆఖరిగా మనం ఏం చూడబోతున్నాం అంటే టులిప్లోని పి. అదేంటిదంటే పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధుల పదలిత. ఈ అంశం అనేది రక్షణ యొక్క భద్రతకు సంబంధించిన విషయం. సాధారణంగా విశ్వాసులకు అంతం వరకు సహించువాడే రక్షించబడును. ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఒక రకమైన భయం కలుగుతుంది. ఆ భయం అనేది కొన్ని ప్రశ్నల్ని లేపుతుంది. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, నిజంగా నేను సహించగలనా? నేను నా రక్షణని కోల్పోతానేమో? నేను చివరి వరకు క్రైస్తవునిగా ఉండగలనా? నాకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అనేవి విశ్వాసుల్లో సాధారణంగా ఉండే ప్రశ్నలు. ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘంలోని ఇలా అడిగారట, అమ్మా మీలో ఎంతమంది ఖచ్చితంగా పరలోకం పోతారంటే అందులోని కొంతమంది ఇచ్చిన సమాధానాలు వేరువేరుగా ఉన్నాయి. కొంతమంది ఏముందయ్యా మేమైతే మా మట్టికి మేము జీవిస్తున్నాం, చివరికి దేవుడే చూసుకోవాలి అని చెప్పేసి అన్నారు. కొంతమంది నాకంత లేదండి, నేను పరిశుద్ధంగా జీవించట్లేదు కాబట్టి నేనైతే పోను అని చెప్పేసి అన్నారు. కొంతమంది నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి డౌట్లు సాధారణంగా మనకి ఉంటాయి. నిజంగా రక్షణ అనేది రక్షించబడ్డ విశ్వాసులకి, వాళ్ళు రక్షించబడ్డారు కదా, ఆ రక్షణ అనేది భద్రంగా ఉంటుందా, లేదంటే పాపం చేసినప్పుడు ఆ పాపం ద్వారా రక్షణ అనేది మనం కోల్పోతామా? ముఖ్యంగా ఈ యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ సందర్భాన్ని ఒకవేళ మనం కానీ అర్థం చేసుకుంటే ఈ యొక్క అనుమానానికి కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఈ వచనాలు ఎక్కడ చెప్పబడ్డాయంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత్యకాలం గురించి ఆయన బోధిస్తున్నాడన్నమాట. బోధించే సమయంలోని ఆ కాలంలోని ఎవరైతే ఆ యొక్క శ్రమలను కానీ ఇబ్బందులను కానీ వీటన్నిటిని తట్టుకొని వాళ్ళు ఆఖరి వరకు తట్టుకుంటారో వాళ్ళే రక్షించబడతారని చెప్పేసి ఆ మాట ఆయన చెప్పాడు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒకవేళ తట్టుకోలేకపోతే సంథింగ్ ఏదో అయిద్ది, అదంతా కాదు. కానీ దాని అర్థం ఏంటంటే నిజమైన విశ్వాసులు అనేవాళ్ళు శ్రమలు వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళ శక్తిని బట్టి కాదు, కానీ వారి లోపల ఉన్న ఆయన ఇచ్చే శక్తిని బట్టి వాళ్ళు తట్టుకొని సహించి వాళ్ళు అంతం వరకు వాళ్ళు అదే విశ్వాసంలో ఉంటారని చెప్పేసి దాని అర్థం. కాబట్టి ఒకవేళ ఈ యొక్క అంశాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధులు పదలిక, ఈ యొక్క పరిశుద్ధుల యొక్క రక్షణ అనేది నిజంగా భద్రంగా ఉంటుందా లేదా అని అర్థం చేసుకోవటానికి ముందుగా ఒకవేళ మనం ఈ యొక్క పరిశుద్ధులు అంటే ఎవరు, ఈ యొక్క పరిశుద్ధత, దీని గురించి ఒకవేళ కొంచెం మనం తెలుసుకుంటే మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది. బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా పరిశుద్ధులు లేదంటే పరిశుద్ధత అనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా విశ్వాసులకి మనకి వచ్చే ఆలోచన లేదంటే మన మనసులో తట్టేది ఎవరంటే మొట్టమొదటిగా అది దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి. ఆది అంతం లేని దేవుడు, ఆయన యొక్క పరిశుద్ధత కూడా ఆది అంతం అనేది లేనిది. ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి ఎప్పుడైతే ఎక్కడైతే ప్రస్తావించబడిందో దానికి అర్థాలు ఏమై ఉండొచ్చు అంటే ఆయన ప్రత్యేకించబడినవారు, ఆయన పాపాన్ని సహించనటువంటి వాడు, ఆయనలోని ఎటువంటి కల్మషం అనేది లేనటువంటి వాడు. ఇలా ఆయన గురించి ఎక్కువగా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇది బోధించుకుంటూ వచ్చింది. మరి పరిశుద్ధులు అనే వాళ్ళు ఎవరంటే ఆయన నమ్మిన వాళ్ళు పరిశుద్ధులు. ఒకవేళ ఈ యొక్క పరిశుద్ధులు అనే పదాన్ని మనం ఇంకా కొంచెం ఎక్కువగా స్పష్టంగా క్లియర్గా మనం చూసి అర్థం చేసుకోవాలంటే పౌలు రాసిన పత్రికలు మనకి సహాయపడతాయి.
ఈ పౌలు రాసిన పత్రికల్లోని పౌలు కొన్ని సంఘాలకి పత్రికలు అనేది రాశాడు. ఆయన రాసినప్పుడు ఆయన విశ్వాసుల్ని పరిశుద్ధులుగా సంబోధించాడు. ఆయన విశ్వాసుల్ని పరిశుద్ధులుగా సంబోధించారు. వీళ్ళని ఎందుకు అలా పరిశుద్ధులుగా అని సంబోధించారు అంటే కేవలం సువార్తను బట్టి మాత్రమే. ఏంటి ఆ సువార్త అంటే, దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపి. మనిషిని పాపం నుండి విడిపించి దేవునితో ఉండడానికి ఆయనతోని మరలా సంబంధం కలపడానికి దేవుడే అనగా యేసుక్రీస్తు ప్రభువారే మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాల్చుకొని తాను రిక్తునిగా చేసుకొని మనుషుల పాపాల కోసం మరణించి సంపూర్ణ ప్రాయశ్చిత్తం అనేది చెల్లించి మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి ఆయన తండ్రి కుడిపాశాన కూర్చొని ఆయన విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మరలా రాబోతున్నాడు. ఇది సువార్త. ఈ సువార్తలోని ఎవరైతే విశ్వసిస్తారో, దేవుడు ఎన్నుకున్న ప్రజలు వారు ఎప్పుడైతే ఈ సువార్తను వింటారో వాళ్ళు విశ్వసించినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే పరిశుద్ధులుగా ప్రకటిస్తాడనమాట, డిక్లేర్ చేస్తాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రికలోని పౌలు ఈ యొక్క విషయాన్ని త్రియేక దేవుడు విశ్వాసి యొక్క రక్షణ కార్యంలోని వారి యొక్క పాత్రలను గురించి డిఫరెంట్ టైప్స్ చెప్తాడనమాట. వాళ్ళు డిఫరెంట్ రోల్స్ అనేది ప్లే చేశారు. సో వాళ్ళ యొక్క పాత్రల గురించి వాళ్ళ యొక్క పాత్రల గురించి చెప్తూ ఆయన ఇలా చెప్తాడు ఏంటంటే, ఆ యొక్క రక్షణ విషయమై ఆ యొక్క సందర్భంలో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఇలా ప్రస్తావిస్తాడు. జగత్తి పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు ఎవరు రక్షించబడాలని చెప్పేసి వారిని ఎన్నుకున్నాడు. వారందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క విమోచన నిమిత్తమై ఆయన శిలువ త్యాగం అనేది చేశారు. అలాగే 14వ వచనంలో ఈ మాట ఉంటుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి సంచకరువుగా ఇచ్చి ఆయన చేత మనల్ని ముద్రించారని చెప్పేసి ఈ యొక్క త్రియేక దేవుని యొక్క పాత్రను, ఒక విశ్వాసి యొక్క రక్షణలోని ఆ యొక్క త్రియేక దేవుని యొక్క పాత్రను ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. సో ఈ యొక్క ఆఖరి అంశం ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడటం, ఈ యొక్క అంశం అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పరిశుద్ధుల పదలిత లేదంటే పరిశుద్ధుల రక్షణ యొక్క భద్రత గురించి మనకి ఎలా నిశ్చయత అనేది వస్తుందంటే, లేదా నిజంగా భద్రంగా ఉంటామా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర, ఆయన చేత ముద్రించబడటం ఏంటో మనకు అర్థం కావాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఈ యొక్క అంశాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా ముద్ర వేయబడటం అనే ఈ యొక్క అంశాన్ని తెలుసుకోవడం అనేది విశ్వాసులంగా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఏనాడైతే మనం రక్షించబడ్డామో ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి దేవుడు ఒక సంచకరువుగా, ఒక డిపాజిట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చి మనలో నివసిస్తాడనమాట. ఆ డిపాజిట్ దేనికంటే, ఎందుకు ఆ డిపాజిట్గా సంచకరువుగా మనకి ఇవ్వడం జరిగిందంటే, ఆఖరి రోజున, క్రీస్తు దినం రోజున, ఆయన ఏనాడైతే రాబోతున్నాడో ఆ రోజున రక్షించబడ్డ మనం గ్యారంటీగా మరలా లెగిసి ఆయనతోని ఉండబోతున్నాం అని చెప్పేసి ఒక గ్యారంటీని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఆయన చేత మనల్ని ముద్రించడం జరిగింది విశ్వాసులకి. ఒకవేళ మనం రక్షణ కోల్పోతాము అని అంటే, ఆయన ఇచ్చిన సంచకరువు అనగా పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగినవాడు కాదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. దేవుడు నమ్మదగినవాడు కాదు అనడానికి అది ఆయన గుణ లక్షణాలకి వ్యతిరేకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా గతమందే కానీ, ఇప్పుడే కానీ, ఫ్యూచర్లోనే కానీ ఎప్పుడు కూడా ఆయన గుణ లక్షణాలకి వ్యతిరేకంగా ఏమీ చేయడు. ఆయన మన రక్షణకి గ్యారంటీగా ఆయనే వచ్చి మనలో నివసిస్తున్నాడు.
దీని అర్థం ఏంటంటే రక్షించబడ్డ విశ్వాసులు వాళ్ళ విశ్వాస జీవిత పోరాటంలోని పడిపోయిన మరలా లేస్తూ చివరికి కొనసాగుతూనే ఆఖరిగా అని ఏనాడైతే వస్తాడో ఆ రోజు వరకు వారి రక్షణ అనేది పదిలం చేయబడింది, భద్రపరచబడింది. అది మన వలన కలిగింది కాదు, కానీ ఆ యొక్క భద్రం అనేది, ఆ యొక్క మన రక్షణ అనేది భద్రం చేయబడింది మన వలన కలిగింది కాదు, కానీ మనలోని ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మాత్రమే. ఆయన మనలను దేవుని వాక్యానికి విధేయత చూపడానికి, అలాగే అందులోని విశ్వాసం ఉంచడానికి, పాపంతో పోరాడడానికి, పాపాన్ని అసహ్యించుకోవడానికి మనకి సహాయం చేసి మన యొక్క రక్షణను కొనసాగించేది ఎవరంటే, అంత్య దినం వరకు మన యొక్క రక్షణని కొనసాగించేది ఎవరంటే అది దేవుడు మాత్రమే. ఫిలిప్పీలు రాసిన పత్రికలోని 1:4 ఇలా చెప్తాడు ఏంటంటే, మీలోని ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పేసి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తాడు ఈ మాట. ఏంట సత్క్రియ అంటే రక్షణ. ఈ యొక్క రక్షణని ఆరంభించింది మన జీవితంలోని దేవుడే, దాన్ని కొనసాగించేది కూడా దేవుడే, ఆఖరికి ముగించేది కూడా దేవుడే అని చెప్పేసి ఒక వచనంలో చెబుతున్నాడు. సత్క్రియని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు, స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా మన యొక్క రక్షణ కార్యాన్ని, మన రక్షణ జీవితాన్ని కొనసాగించేది దేవుడే అని రూఢిగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు పౌలు ఇక్కడ. అదే విషయాన్ని ఇంకోసారి రోమిల్ రాసిన పత్రిక 8:28-29 దాకా ఇలా చెప్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 29 ఎందుకనగా తన కుమారుడు అనేక కుమారుల్లో జ్యేష్ఠుడగునట్లు, ఆయన గొప్పవాడగునట్లు, ఆయనకు మహిమ వచ్చినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఎవరినైతే నిశ్చయించాడో, ఎవరినైతే రక్షించుకోవాలని చెప్పేసి ఆయన ఉద్దేశించాడో, తన చిత్తంలో నిర్ణయించుకున్నాడో, ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నాడో, చూజ్ చేసుకున్నాడో, వారు అనగా రక్షించబడ్డవారు, ఈరోజు వింటున్నవారు మీరైతే రక్షించబడ్డవారైతే, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విశ్వాసుల జీవితాల్లో వచ్చే ప్రతి ఒక్కటి కూడా, అది శ్రమలు కావచ్చు, లేదంటే టెంప్టేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సమకూడి మన మంచి కోసం జరుగుతుంది. ఏంటిది ఆ మంచి అంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారటం. ఇది ఎవరు చేస్తున్నారంటే దేవుడు చేస్తున్నాడు. దాన్ని మనం ఏమంటామంటే మన యొక్క పరిశుద్ధపరచబడుతున్న జీవితం, శాంటిఫికేషన్ లైఫ్ అని చెప్పేసి అంటాం. అంటే మన రక్షణలోని మన పాత్ర అనేది లేదు. ఇక్కడ ఇందాక ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:4 చెప్పినట్లుగా యేసుక్రీస్తు దినం వరకు ఆయనే కొనసాగిస్తాడు, ఆయనే ముగిస్తాడు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అంటే ఈవెన్ ఎండ్లో కూడా మన పాత్ర అనేది లేదు. మన రక్షణ పదిలంగా దేవుని చేతిలో, ఆయన యొక్క పిడికెట్లో భద్రంగా ఉంది. రక్షించబడ్డ వారి యొక్క రక్షణ అనేది. యోహాను సువార్త 10:27-29 యేసుక్రీస్తు ప్రభువారే తన నోటి గుండా చెప్తారు. చూడండి ఒకసారి. నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 28 నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. రక్షణ అనేది ఎన్నటికీ కూడా అవి కోల్పోవడం జరగదు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. ఎందుకంటే ఆయనకన్నా గొప్పవాడు ఎవరు లేరు కాబట్టి. 29 వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇక్కడ యేసుప్రభు వారే స్పష్టంగా చెబుతున్నాడు, ఎవరైతే నా గొర్రెలు అంటే నా ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎన్నుకున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, వారు ఒకసారి ఆయన రక్షించుకున్న తర్వాత వాళ్ళంతా కూడా దేవుని యొక్క పిడికిట్లో, ఆయన యొక్క గుప్పెట్లో భద్రంగా ఉన్నారు. ఎవడు కూడా ఆ గుప్పెడిని తెరిచి వీళ్ళ రక్షణ తీసుకునే అంత సామర్థ్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కాదు అని చెప్పేసి రక్షణ తీసుకోగల
ధైర్యం ఎవరికీ కూడా లేదు. ఆయన చేతిలోనే, ఆ గొప్ప దేవుని చేతిలోనే రక్షణ, విశ్వాసుల యొక్క రక్షణ అనేది చాలా భద్రంగా ఉంది. అది కోల్పోవడం అనేది జరగదు. మన రక్షణను ఆరంభించింది దేవుడే. మన రక్షణని కొనసాగించేది దేవుడే. మన రక్షణని ముగించేది కూడా ఆయనే. మనం చేసిన పాపాలు లేదంటే చేయబోయే పాపాలు వీటి ఏటి వల్ల కూడా మన రక్షణ అనేది కోల్పోవటం జరగదు. మన పాపాలు మన రక్షణని కోల్పోయేలా చేయలేవు. కానీ ఇక్కడ మనం కొంచెం భద్రంగా ఉండాలి. మరి అట్లయితే మనం పాపంలోని కొనసాగుదామా? మనకిష్టం వచ్చినట్లు జీవిద్దామా? ఎలాగో మన పాపాలనేవి, మనం చేసే పాపాలు, చేయబోయే పాపాలనేవి నా రక్షణను తీసివేయలేవు కదా. నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే సరిపోద్ది అని చెప్పేసి మనం ఒకవేళ అనుకుంటే మనం ఈ యొక్క సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లే. ఈ ప్రశ్నలకి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాల్లో యోహాను భక్తుడు మనకి ఒక స్పష్టతనిస్తాడు. చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాలు చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపుచ్చనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి కూడా పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. మొదటి నుండి కూడా కాన్స్టెంట్గా, కంటిన్యూస్గా అపవాది అనేవాడు పాపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి సేమ్ అదే ఆయన, ఆ అపవాది యొక్క బాటలో నడిచేవాడు ఎవడైతే కాన్స్టెంట్గా పాపం చేస్తూ జీవిస్తున్నాడో వాడు కూడా అపవాది సంబంధియే. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 9వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలోని ఆయన బీజము, ఆయన లైఫ్ అనేది ఆయన బీజము నిల్చును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఈ వచనాల్లో యోహాను దేవుని పిల్లలకి అలాగే సాతాను యొక్క సంబంధులు, సాతాను యొక్క పిల్లలకి మధ్య వ్యత్యాసాన్ని చెప్తూ దేవుని కుమారులు అనబడ్డవారు, అనగా రక్షించబడ్డవారు, విశ్వాసులు పాపంలోని కొనసాగటం అనేది అసాధ్యం అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకంటే వారిలోని ఆయన జీవం అనేది ఉంది, ఆయన యొక్క బీజం అనేది ఉంది. కాబట్టి వాళ్ళు పాపంలోని పడిపోతారు కానీ అందులోని కొనసాగరు. ఎందుకంటే పాపంలోని కొనసాగడం అనేది అపవాది యొక్క వాడి యొక్క స్వభావం. అందుకే ఇక్కడ చెప్పాడు కదా, మొదటి నుండి కూడా పాపం చేయుచూ వచ్చిన అపవాది అలాగే చేసేవాళ్ళు, మొదటి నుండి కూడా పాపం చేస్తూ దానిలో కంటిన్యూస్గా జీవించే వాళ్ళు వాడి యొక్క సంబంధులు, కానీ దేవుని యొక్క సంబంధులు కాదు, దేవుని యొక్క పిల్లలు కాదు అని చెప్పేసి అంటున్నాడు. కొనసాగడం వేరు, పడిపోవడం వేరు. కొనసాగుతున్నామంటే ఆ పాపంలోని మనం ఆనందిస్తున్నాం, దాన్ని ప్రేమిస్తున్నాం. అది లేకుండా మనం బ్రతకలేము అన్నంతగా దాన్ని ఇష్టపడుతున్నాం. కానీ పడిపోవడం అంటే మరలా తిరిగి లేస్తాం, అది ఆయన శక్తితోని. కాబట్టి క్రీస్తు నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు కదా, నేను ఇక మీదట ఎలా జీవించినా పర్లేదులే, నా పాపాలు నేను ఎలా జీవించినా సరే, ఏ పాపం చేసినా సరే, పాపాలు చేసుకుంటూ ఆయనకి విరుద్ధంగా బతికినా సరే, నా పాపాలన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి అయినా కానీ నేను ఎలా జీవించినా కానీ నేను ఆఖరి రోజున నేను రక్షించబడతానంటే వాక్యం చెబుతుంది నువ్వు అసలు రక్షించబడలేదు. ఎందుకంటే ఆయన జీవం ఎవరిలో అయితే ఉన్నదో వాడు పాపంలోని కొనసాగడు అని చెప్పేసి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది ఆయన మాటలు. అందును బట్టి మన యొక్క రక్షణ అనేది అవును దేవుడే ఆరంభించాడు, దేవుడే కొనసాగిస్తున్నాడు, దేవుడే పూర్తి చేస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి,
అలా అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకున్న మనం పాపంలోనే జీవిస్తున్నాం అంటే, ఆయనకు విరుద్ధంగానే జీవిస్తున్నాం అంటే, నిజంగా మనకు రక్షణ అనేది ఉన్నదా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఆయన మొదలుబెట్టిన కార్యం ఆయనే కొనసాగిస్తాడు, ఆయనే ముగిస్తాడు. ఎందుకంటే ఆయనే దానికి గ్యారంటీగా మనకి సంచకరువుగా డిపాజిట్గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చాడు కాబట్టి. ముగించే ముందు నేను వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ 17.1 నేను చదవాలనుకుంటున్నాను. అది ఇలా చెప్తుంది ఏంటంటే, దే whom God has accepted in his beloved, that is Jesus Christ, his only Son, effectually called and sanctified by his Spirit, can neither totally nor finally fall away from the state of grace, but shall certainly persevere therein to the end, and by eternally saved. అంటే ఎవరైతే తన ప్రియుని యందు పిలువబడి తన ఆత్మ చేత శుద్ధీకరించబడుతున్నారో వాళ్ళు ఆయన యొక్క కృప నుండి పడిపోవటం, సంపూర్తిగా పడిపోవటం అనేది అసాధ్యం. కానీ వాళ్ళు అంతమందు అనగా ఆఖరిగా వాళ్ళు రక్షించబడతారు అని దీని అర్థం. రక్షణ అనేది యెహోవాదే. ఈ పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్ అనే సిద్ధాంతం బోధించేది ఇదే. రక్షించబడ్డ విశ్వాసులు వారి రక్షణ ఆరంభించింది దేవుడే, కొనసాగించేది దేవుడే, ముగించేది కూడా దేవుడే. వారి రక్షణ అనేది, విశ్వాసుల రక్షణ అనేది పదిలంగా భద్రంగా అది ఆయన చేతిలో ఉంది. ఇది మనల్ని విశ్వాసుల్ని ఎంతో ప్రోత్సహించాల్సిన విషయం, ఆయన్ని ఆరాధింపదగ్గ విషయం.